హలో ఫ్రెండ్స్. మనము ఈరోజు సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఆగస్టు 29. ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఆ మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మనకి రీసెంట్ గా అయితే ఎస్జే సూర్య గారు ఏం చెప్పారంటే, ఈ మూవీ గురించి ఒక చిన్న స్మాల్ ఇంటర్వ్యూ లాగా, అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందు ఓ చిన్నది లీక్ చేశారు. లీక్ అంటే ఒక ప్లాట్ లాగా. ఏంటి అంటే, మనకి నాని గారు ఉన్నారు కదా, నాని గారికి ఏంటి అంటే చిన్నప్పటి నుంచి ఫుల్ కోపం వచ్చేస్తూ ఉంటదంట. సో మూవీలో ఆ క్యారెక్టర్ పరంగా ఫుల్ కోపం వచ్చేస్తూ ఉంటదంట. సో మనకి ఏం చేస్తారంటే, సంథింగ్ ఎవరో చెప్పడంతో, అదే వాళ్ళ పేరెంట్స్ లో మదరో ఫాదరో చెప్పడంతో, నానిగారు ఇలాగా దాన్ని ఓన్లీ సాటర్డే రోజు కోపం చూపించాలి నువ్వు అని చెప్పేసి చెప్పడంతో, ఆయన ఓన్లీ సాటర్డే రోజే చూపిస్తారనమాట కోపాన్ని. ఆ ముందు రోజులు జరిగింది ఏం చేస్తాడు బ్రో అని అడిగితే, అది బుక్ ఉంటది కదా, బుక్ లో రాసుకుంటాడు అనమాట పేర్లు, అసలు ఆ 6 days ఏం చేయాలి అని. మనకి ఈ సినిమా మనకి ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, మనకి ఫస్ట్ పాయింట్ ఎస్జే సూర్య గారు ఫుల్ కోపదారి మనిషి. అండ్ మనకి ఎస్జే సూర్య గారికి గర్వం ఎక్కువ. ఎందుకంటే ఒక సీన్ ఉంది కదా అక్కడ, మనకి ఎస్జే సూర్య గారిది వాష్రూమ్ దగ్గర, అదే వాష్రూమ్ ఎక్కడ సార్ అని అడిగితేనే కిందేసి కొట్టాడు ఆయన. సో అలాగా ఏంది అంటే, ఎస్జే సూర్య గారు ఇందులో చాలా గర్వంగా, కోపంగా, చాలా వైలెంట్ గా ఉంటారన్నమాట. అండ్ మనకి హీరోయిన్ గారు ఉన్నారు కదా, ప్రియాంక గారు. సో ప్రియాంక గారు వచ్చేసి పోలీస్ స్టేషన్ లో న్యూ జాయినింగ్ కానిస్టేబుల్ లాగా. వై బికాస్ మనకు అక్కడ అర్థమైపోతుంది ఈ సీన్ లో, ఆ ముసలాయనని అడుగుతుంది కదా, లైక్ ఎస్ఐ గారు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. ఎందుకు ఎందుకు అంటే, మనకి ఇప్పుడు జాయినింగ్ లెటర్ అనేది జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ లెటర్ ఇవ్వాలి కదా, ఎస్ఐ గారికి ఇవ్వాలి కదా. అందువల్ల సో అడుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి, తను పాపం ఏం తెలియదు ఆమెకి ఎట్లా ఉంటది పోలీస్ అదే అసలు ఆ కుళ్ళు కుతంత్రాలు, అసలు ఎలా ఉంటది, బ్యాక్ సైడ్ ఎట్లా రన్ అవుతది, అసలు కేసులు ఎవరి మీద వేస్తారు, ఇలా ఏం తెలియదు కదా. సో ఆమె అంతా షాక్ అయితా ఉంటది, ఎందుకు కొడుతున్నారు ఏంటి ఇట్లా అడుగుతా ఉంటది అనమాట. సో అప్పుడు మనకి ఈ ముసలాయన కానిస్టేబుల్ గారు ఏం చెప్తారంటే, సోకుల పాలెం అనే దాని ఊరు నుంచి పుట్టడమే పాపము, అందులోకి వెళ్ళి ఇట్లా తీసుకుని వస్తారు అందరినీ అని చెప్పేసి చెప్తారు. ట్రైలర్ లో మనకు అర్థమవుతుంది అది. అంటే ఏంది అంటే, మనకి ఎస్జే సూర్య గారు ఎట్లాంటి కేసు వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసేదానికి ఈ సోకుల పాలెం అనే ఊరికెళ్ళి తీసుకుని వచ్చి మనిషిని ఆ కేసులో కూర్చోబెట్టేస్తాడు. ఇది చెప్పాలంటే ఇక్కడ క్యారెక్టరేషన్. తర్వాత మనం ఇప్పుడు మన నానిగారి లైఫ్ లోకి వెళ్ళిపోదాం. నానిగారి లైఫ్ లోకి వెళ్తే, మనకి సాయి కుమార్ గారు చెప్తారు కదా వాయిస్ ట్రైలర్ లో, నానిగారు స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఒక రెండు ఉంటాయి, యముడు అండ్ చిత్రగుప్తుడు. సో ఏంటి అంటే, యముడు చిత్రగుప్తుడు మనకి చెప్పాలంటే, చిత్రగుప్తుడు ఏం చేస్తాడండి, రాస్తాడు కదా మనకి. మనకి ఇప్పుడు పేరు రాసి పాపాలేంటి అలాగ అన్ని రాస్తాడు. సో అట్లా రాసిన తర్వాత మన యముడు ఏం చేస్తాడు, ఆ పాపాలన్నీ క్యాలిక్యులేట్ చేసి శిక్ష విధిస్తాడు. అట్లా మనకి ఏంది అంటే, యముడు చిత్రగుప్తుడు ఒక దాంట్లోనే ఉంటే ఎలా ఉంటది అని చెప్పేసి నాన్నగారి క్యారెక్టరేషన్ అన్నమాట. సో మనకి ఏంది అంటే, నాన్నగారు ప్రతి దానికి లైక్ ఎలా అంటే, ఏదన్నా చెడు జరుగుతుంది అంటే అటు సైడ్ నిలబడిపోవడం అలవాటు నాన్నగారికి సినిమాలో చెప్పాలంటే. అందువల్ల ఒక సిచ్యువేషన్ లో ఇన్స్పెక్టర్, అదే మన ఎస్జే సూర్య గారి పేరు రాసుకుంటారు అనమాట బుక్ లో. చెప్పా కదా ఎందుకు రాసుకుంటారని, మన చిత్రగుప్తుడు టైప్ అట్లా రాసుకుని, అప్పుడు మనకి సాయి కుమార్ గారు అడుగుతారు, ఎంక్వైరీ చేస్తారు కదా ఎందుకు రాసుకున్నాడు ఏంటి అని. అప్పుడు మనకి అసలు నిజం తెలిసి సాయి కుమార్ గారి ఫేస్ అయితే ఇట్లా అయిపోద్ది అనమాట. మీకు చెప్పాలంటే ఈ సినిమాలో ఒక ఎస్జే సూర్య గారు మాత్రమే కాదు, ఇంకా ఉన్నారు, అజయ్ ఘోష్ గారు ఉన్నారు, ఇంకా ఎవరో ఒక అది అదే ఒక రౌడీ లాగా పెట్టారు చూడండి, బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని. ఇదిగోండి ఇదే డిస్ప్లే. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు మన మురళీ శర్మ గారు ఉన్నారు. సో వీళ్ళంతా నా విలన్ సైడే అన్నమాట. సో మనకి ఏంది అంటే, ఒక ఎస్జే సూర్య గారు కాదు, మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ ఎరాడికేట్ చేసుకుంటా మన హీరో ఏం చేశాడు లాస్ట్ లో, అసలు ఏంటి సోకుల పాలెంని కాపాడాదా లేదా అనేది సినిమా ఉండబోతుంది మాక్సిమం. సో బాగుంది మొత్తం ప్లాట్ ఏంటి, అసలు విలన్ క్యారెక్టరైజేషన్ అంతా బాగుంది. సో మనకి మూవీ అయితే బాగుండబోతుంది. నాన్నగారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటది. ఎందుకంటే మనము లాస్ట్ వచ్చిన హై నాన్న, దసరా ఇట్లా మూవీస్ తో చూస్తే అసలు సూపర్ నాన్నగారు అయితే. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సినిమా అయితే చాలా బాగుండబోతుంది. అందరూ మ్యాక్స్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఆగస్టు 29.
అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.